హలో హాయ్ అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే మనం కూరలో వేసుకునే కూర కారం గురించి మనం తెలుసుకుందాము. మేమైతే సంవత్సరం పొడుగునా ఈ కారం అయితే ఆడించి నిల్వైతే ఉంచుకుంటాము. జీర్ణకోశ సమస్యలు ఉన్న వాళ్ళకి, గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్న వారికి నేను చెప్పే పద్ధతి అయితే చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఇది ముందు మా అమ్మమ్మలు వాళ్ళ ముందు వాళ్ళు ఇదే పద్ధతిని అయితే ఆచరించారనమాట. ఇదైతే నేను మళ్ళీ మళ్ళీ ప్రతి సంవత్సరం వాళ్ళు అడిగి మరీ ఆడిస్తానన్నమాట. ఇది అన్నీ సరి సమానంగా కొల ప్రకారంగా వేసి కారం అయితే ఆడించుకుంటాము. దీనివల్ల మనకి ఎటువంటి కారం అనేది ఎటువంటి ఎఫెక్ట్ కూడా చూపించదు. కాబట్టి ఎక్కువ కాదు తక్కువ కాదు అన్నీ కూడా సరి సమానంగా కూడా అన్నీ వేసి కారం అయితే ఆడించుకుంటాము. ఎటువంటి పురుగు కానీ ఏది పట్టదండి. ఈ కారం తిన్నా సరే ఎటువంటి మనకి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు అనమాట. కారం నేను ఎలా చెప్తున్నానో మీరు వీడియో లాస్ట్ వరకు చూసారంటే మీకు చాలా ఉపయోగపడుతుంది. ముందుగా ఎండుమిరపకాయలు అనేది ఇలాగా చూసుకుందాము. మేము 3వ నెలలోని ఎండుమిరపకాయలు పళ్ళు మిరపకాయలు కొనుక్కుంటాం అనమాట. అప్పుడే పండుతాయి ఇవి మేము అచ్యుతాపురం సంతలో కొనుక్కుంటామండి. ఈ కాయల కంగా కొంచెం ప్రత్యేకత అయితే ఉంది. ఈ అచ్యుతాపురంలో అప్పుడు వచ్చి కాయలు వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. అలాగే ఆరోగ్యానికి మంచిదే, కారం కూడా చాలా బాగుంటుందని మేము ప్రత్యేకంగా 3వ నెలలో రైతులు సంతలో అయితే పెట్టి అమ్ముతారు. ఆ టైంని వెళ్ళి మేము అందరం కూడా కొనుక్కుంటాము. కొనుక్కొని 7 రోజుల వరకు ఎండబెట్టుకొని ఇవి స్టోర్ చేసుకుంటాము. ఇవి ఎప్పుడైతే కారం అయిపోయిందో అప్పుడు మేము కారం అయితే ఆడించుకుంటాం అనమాట. ఎప్పుడైతే మిరపకాయలు నిల్వైతే ఉన్నాయో ఒక 2-3 నెలలు తర్వాత ఆడించుకుంటే వాటిలో ఎటువంటి దోషం కూడా ఉండదు. ఎప్పుడైతే మిరపకాయలు పాతపడ్డాయో మన కారం అనేది మన శరీరానికి ఎఫెక్ట్ అయితే చూపించదు అనమాట. ఇప్పుడు కూడా కొంచెం మిరపకాయలు 2-3 నెలలు పాతబడ్డ తర్వాతే కారం అయితే ఆడించుకుంటాము. ఇవి పొట్టికాయలు, అవి పక్కన ఉన్నవి శనగాయలు అనమాట. ఇవి అంటే మేము పొట్టికాయలు శనగాయలు కలిపి సరిసమానంగా ఆడించుకుంటాము. ఇవి పొట్టికాయలు 3 కొంచాలు అయితే శనగాయలు 3 కొంచాలు. ఇది కొంచెం అండి. ఈ కొంచెంతో పొట్టికాయలు 3 కొంచాలు, శనగాయలు 3 కొంచాలు, 6 కొంచాలు కారం అయితే నేను ఆడిస్తాను. ఇది పర్ఫెక్ట్గా 4-5 ఉన్న ఫ్యామిలీకి పర్ఫెక్ట్గా సరిపోద్ది. సంవత్సరం కంటే ఎక్కువ వస్తుంది కారం. శనగాయలు 3 కొంచాలు, పొట్టికాయలు 3 కొంచాలు. కొంచెం అంటే తెలియకపోవచ్చు, మన దగ్గర పెయింట్ డబ్బా ఉంటుంది కదా, పెయింట్ డబ్బాతో 4 డబ్బాలు అయితే కొంచెం అండి. ఈ పెయింట్ డబ్బాలు అందరి దగ్గర ఉంటాయి కదా, 4 డబ్బాలు అయితే కొంచెం అనమాట. తూకం అయితే కాదు, ఇదంతా కొల అనమాట. కొల ప్రకారం మీకు చెప్తున్నాను. అలాగే ఇప్పుడు మనం ఆవాల్లోకి అయితే వెళ్దాము, సరుకుల్లోకి అయితే వెళ్దాము. సరుకులు కూడా అదే 3వ నెలలోనే నక్కపల్లి తీర్థం అయితే అవుతుందండి. అక్కడ వెంకన్న స్వామి గుడి ఉంటుంది కదా, అక్కడ తీర్థంలో మాకు అమ్ముతారనమాట. అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాము. లేదంటే ప్రతి కొట్లో కూడా 3వ నెలలో రైతులు అయితే అమ్ముతారు. అప్పుడే పండుతుంది ఈ పంట అంతా కూడా. వాళ్ళు తెచ్చి అమ్మినప్పుడు మేము కొనుక్కుంటాము. అప్పుడైతే కొంచెం ధర కూడా తక్కువగా ఉంటుంది. అప్పుడు ఇలాగే ఒక రోజంతా ఎండబెట్టుకొని ఇలా స్టోర్ చేసుకుంటాము. ఇలాగ కారాలకి కానీ అలాగే వంటలో కానీ ఉపయోగించుకుంటాం అనమాట. ఇవి సరిసాలు, అలాగే ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఈ 4 కూడా అప్పుడైతే కొనుక్కొని ఇవి ఎండబెట్టుకొని స్టోర్ చేసుకుంటాము. ఇలా కారానికి ఇప్పుడు ఈ టయానికి వాడుకుంటాం అనమాట. ఇది కూడా 2-3 నెలలు మనకి 2-3 నెలలు అయిన తర్వాతే కారంలో అయితే యాడ్ చేస్తున్నాము. ఇది అర గ్లాస్ అండి, అర కేజీ తవ్వండి. ఏది కొనుక్కున్నా మనకి ఏదైనా కొనుక్కున్నా సేమ్ ఈ గ్లాస్గా వస్తుంది. ఇది అర కేజీ అనమాట, కొల అనమాట. దీనికి నేను తీసుకుంటున్న 6 కొంచాల మిరపకాయలకి కొల అనమాట. ఇది అర కేజీ కాబట్టి కేజీన్నర వేసుకోవాలి. అంటే ఈ తవ్వతోటి 3 తవ్వలు అయితే వేసుకోవాలన్నమాట. ఆవాలు అనేది కొలుచుకుంటున్నాను, 3 తవ్వలు వేసుకోవాలి అంటే కేజీన్నర అనమాట. ఏదైనా ఇది తోకు కాదండి, కొల ప్రకారం మీకు చూపిస్తున్నాను. ఇది అర తవ్వ అనమాట, అంటే అర గ్లాస్ అనమాట. అర కేజీ గ్లాసు, ఈ అర కేజీ గ్లాస్తో 3 తవ్వలైతే నేను వేసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర, ధనియాలు 3 సరిసమానంగా వేసుకోవాలి. నేను 6 కొంచాలు తీసుకున్నాను కాబట్టి 6 కొంచాలకి అంటే 2 కొంచాలకి అర కేజీ అనమాట. అంటే కొంచానికి పావు అనమాట. కొంచానికి పావు, అలాగే 2 కొంచాలకి ఒక అర కేజీ. కాబట్టి నేను తీసుకున్న 6 కొంచాలకి కేజీన్నర అయితే వేసుకున్నాను. ఇది పర్ఫెక్ట్ లెక్క అండి. ఇది ఇక్కడ అందరూ చెప్పే లెక్క ఇది. అలాగే ఇప్పుడు ధనియాలు అయితే తీసుకుంటున్నాను. ఆవాలు కరెక్ట్గానే తీసుకోవాలి. ఎక్కువ తీసుకుంటే మరీ ఎక్కువ ఘాటుగా ఉంటుంది కారం, కాబట్టి లెక్కగా తీసుకోండి. అలా ధనియాలు, జీలకర్ర కాస్త ఎక్కువ తీసుకున్నా ఇబ్బంది అయితే ఏముండదు. కాస్త మనం ఎక్స్ట్రా వేసేసుకున్నా ఇబ్బంది ఏముండదు. ఆవాలు మాత్రం మీరు పర్ఫెక్ట్గా కేజీన్నరే తీసుకోండి. అలాగే ధనియాలు కూడా మనం 3 తవ్వలు తీసుకున్నాము. మీకు కావాలంటే ఇంకా కాస్త ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు, ఏం పర్లేదు. ధనియాలు ఎక్స్ట్రా వేసుకున్నా ఏం అవ్వదన్నమాట. అలాగే ఇప్పుడు జీలకర్ర కూడా సేమ్ అలాగే 3 తవ్వలు తీసుకుందాము. ఇది జీలకర్ర అనమాట.
పోపులకి ఆటిలకి అన్నిటికి అప్పుడు ధర వేరుగా ఉంటుంది. మీరు తర్వాత కొనుక్కుంటే ధర అయితే చాలా ఎక్కువగా పెంచేస్తారు జీలకర్రకి కూడానా. అలాగే ఇది కూడా 3 గ్లాసులకి ఇంకా ఎక్స్ట్రాగానే తీసుకోవచ్చు. జీలకర్ర కూడా కొంచెం ఎక్స్ట్రా వేసుకుని ఏమైతే అవ్వదు. ఈ 6 కుంచాలకి ఇలాగ 3 అర కేజీలు అంటే కేజీన్నర వేసుకున్నాం అనమాట. ఇప్పుడు మెంతులు అయితే మాత్రం చాలా తక్కువ వేసుకోవాలి. ఎక్కువ వేసుకున్నామంటే కూర అయితే పాసిడిపోద్ది అంటారు. కాబట్టి మెంతులు చాలా తక్కువ వేసుకుంటారు. అంటే పావు కేజీ కంటే కొంచెం ఎక్స్ట్రాగా, అంటే నేను తీసుకున్న అర కేజీకి నిండగా కూడా కాదు, ఇంకా కొంచెం తగ్గించి లోతుగానే కొంచెం తగ్గించి అయితే తీసుకుంటున్నాను. 6 కుంచాలకి అర కేజీకి ఇంకా తక్కువే, ఇంకా అర కేజీకి కొంచెం తక్కువే తీసుకోవాలన్నమాట. అంటే పావు కేజీకి కొంచెం ఎక్స్ట్రాగా తీసుకున్నాను అనమాట. ఈ కొల పర్ఫెక్ట్ అండి ఇది. ఇప్పుడైతే స్టవ్ మీద అయితే ఒక వెడల్పు కళాయి అయితే పెట్టుకున్నాను. కొంచెం దలసరి కళాయి పెట్టుకోండి, మనం వేయించుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు ధనియాలు అయితే కొంచెం వేసుకున్నాను. ఇలా కొంచెం కొంచెం వేసుకొని మనం మీడియం టు లో పెట్టుకొని వేయించుకోవాలి. మరి హై మంట పెట్టుకున్నారంటే మాడిపోతాయి. లైట్గా వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల కారం బాగుంటుంది. కంపల్సరీగా వేయించుకోవాలండి ఇది. ఇన్నాళ్ళు మిరపకాయలు కూడా వేయించుకునేవారు, కాకపోతే ఇప్పుడు మిరపకాయలు అయితే వేయించుకోలేదు. కానీ ఇవైతే కంపల్సరీగా ఈ సరుకులన్నీ కూడా మనం వేయించుకోవాలి. ఇప్పుడు వేగిన తర్వాత పళ్ళెంలో వేసుకొని అలాగే మిగతావి కూడా వేసుకొని వేయించుకోవాలి. మంట అయితే మాత్రం లో టు మీడియంలోనే మనం వేయించుకోవాలి. ఎక్కడ మాడిపోనకూడదు, మాడిపోతే టేస్టీ ఉండదు. అలానే వేయించుకోకపోయినా కారం అయితే బాగోదు. కంపల్సరీగా ఇలా లైట్గా అనేది ఈ సరుకులు అనేది వేయించుకోవాలి. అలాగే మనం జీలకర్ర కూడా వేయించుకోవాలి. కొంచెం కొంచెం వేయించుకోండి, 2 తపాలుగా వేయించుకోండి. ఇలా వెడల్పు తీసుకున్నారంటే చక్కగా వేగుతుంది. లో టు మీడియంలోనే పెట్టుకొని వేయించుకోవాలి. మాడిపోయి అంటే మనకి టేస్ట్ అనేది పోద్ది అనమాట, చేదుగా అలా ఉంటుంది అనమాట. కాబట్టి చూసుకుంటే దోరపదునుగా వేయించుకోవాలి. అలాగే మిగతా జీలకర్ర కూడా ఇలాగే వేయించేసుకోవాలి. ఇప్పుడు మెంతులు కూడా వేయించుకోవాలి. మంట అయితే మాత్రం లో టు మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలి. మెంతులు మనకి తక్కువే కాబట్టి ఒక వాయికే మనం ఇలా వేయించేసుకోవచ్చు. వెడల్పు కళాయి అనుకో మనకు చక్కగా వేగుతాయి. ఇలా వెడల్పు కళాయి అయితే మనకు బాగా వేగుతాయి అన్నమాట. ఇప్పుడు ఆవాలు కూడా అలాగే 2 విధాలుగా వేయించేసుకోండి. ఆవాలు మనకి వేగినట్టు మనకి కలర్ అనేది చిన్న చేంజ్ అవుతుంది. మనం చూసుకొని వేయించుకోవాలి. అలాగే మొత్తం కూడా ఇవన్నీ కూడా ఇలా వేయించేసుకొని ఇప్పుడు ఇవి కూడా ఈ 2 తప్ప కూడా ఇవి కూడా వేయించేసుకున్న తర్వాత మనకి బాగా చల్లారిపోవాలండి. పళ్ళులో ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి ఇది బాగా మనం చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి మనం పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు పసుపు అండి, ఇది నేను తీసుకున్న 6 కుంచాల మిరపకాయలకి పసుపు అయితే కేజీ-పావు అయితే వేసుకుంటున్నానండి. ఇది పర్ఫెక్ట్ అనమాట. మరి ఎక్కువ వేసుకున్నా మనకి పసుపు వాసనలా ఉంటుంది అంటారు. కాబట్టి కేజీ-పావు వేసుకోండి. కానీ ఎప్పుడు కూడా పసుపు అయితే నిలవైతే ఉంచుకోకండి. ఎందుకంటే పసుపు కొమ్ములు కంపల్సరీగా పాడవుతాయి, పురుగు పట్టేస్తాయి. కాబట్టి పసుపు మీరు కారం ఆడించుకుంటానన్నప్పుడే వెళ్ళి షాప్కి వెళ్ళి కొనుక్కోవచ్చు. కాబట్టి 6 కుంచాలకి నేను కేజీ-పావు పసుపు అయితే వేసుకోవాలన్నమాట. తక్కువ వేసుకోవాలి. కేజీ-పావు అయితే పర్ఫెక్ట్గా సరిపోద్ది. ఆవాలు కూడా చల్లారిపోయి, మిరపకాయలు కూడా నేను కొలిచి గోళ్ళు అయితే వేసుకున్నాను. పొట్టికాయలు 3 కుంచాలు, అలాగే పొడవకాయలు 3 కుంచాలు ఈ గోళ్ళు అయితే వేసుకున్నాను. ఈ గోళ్ళలో ఇప్పుడు ఈ పసుపు గమ్ములు అలాగే మనకు చల్లారిన ఈ ఆవాలు ఈ సరుకులు కూడా ఇప్పుడు వేసుకోవాలి. బాగా చల్లారిన తర్వాతే వేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు వేసుకోకూడదు. అలాగే మిరపకాయలు కూడా ఎండలో తెచ్చి మూత అయితే పెట్టకూడదు. కాబట్టి బాగా చల్లారిన తర్వాతే గోనె అనేది కట్టుకోవాలన్నమాట. మిరపకాయలు ఇవి ఆవాలు కూడా బాగా చల్లారిన తర్వాత కట్టుకోవాలి. నేనైతే కారం ఆడించిన తర్వాత మీకు చూపిస్తున్నాను. మిల్లుకి వెళ్ళి కారం ఆడించానండి. ఆడించిన తర్వాత మీకైతే చూపిస్తున్నాను కారం అనేది ఎలా ఉందో. చూడండి, కారం అనేది కలర్ కూడా మంచి కలర్తో ఉంది కదా. పాత మిరపకాయలు అయినా మనకి కారం అనేది మంచి కలర్ అయితే ఉంది. ఎటువంటి ఎఫెక్ట్ కూడా ఉండదండి. ఎవరైనా సరే జీర్ణ సమస్యలు, జీర్ణ ఇబ్బందిగా ఉన్న వాళ్ళు కూడా కారం అనేది చాలా పర్ఫెక్ట్గా నేను చెప్పిన ప్రకారం అన్నీ కూడా కొంచెం పాతగా అయిన తర్వాత ఆడించుకున్నారంటే ఎటువంటి సమస్య కూడా ఉండదు. ఇది మా పెద్దవాళ్ళందరూ చెప్పిన పద్ధతి అనమాట. కంపల్సరీగా ఫాలో అవ్వండి. ఎప్పుడు కూడా అన్నీ పొడి పొడిగా ఉండాలి. నిల్వ చేసుకునేవి కానీ, మన వేపినవి కానీ, కంచాలు కానీ అన్నీ పొడి పొడిగా ఉండాలి. ఎక్కడ తడి ఉండకూడదు. నాకైతే ఈ డబ్బాతోటి, ఈ క్యాన్ తోటి కారం అయితే అయింది. 4-5 కుటుంబానికి అయితే సంవత్సరం కంటే ఎక్కువ వస్తుందండి. కారం ఎలా ఊడుకున్నా సరే సంవత్సరం కంటే ఎక్కువ వస్తుంది నేను చెప్పిన కొల ప్రకారం. ఇప్పుడు ఈ డబ్బాలోని క్యాన్లోని పెట్టుకొని మూత అయితే పెట్టుకొని స్టోర్ చేసుకొని మనకు కావాలన్నప్పుడు కొంచెం కొంచెం తీసుకోవచ్చు. కానీ ఎక్కడ తడిచి అని తగలకుండా ఉంటే కారం అనేది ఎప్పటికీ కూడా పడవదు. మనకు సంవత్సరం అంతా కూడా నిల్వ ఉంటుంది. కాబట్టి ఈ డబ్బాలు అవి కూడా అన్నీ పొడిగా ఉన్న దాంట్లోనే వేసుకొని ఎండబెట్టుకొని డబ్బాలు అందులో అప్పుడు కారం వేసుకొని స్టోర్ చేసుకున్నారంటే మీకు కారం కూడా
చక్కగా సంవత్సరం వరకు కూడా ఎక్కువే మీకు నిలవైతే ఉంటుందండి. మరి ఈ ప్రాసెస్ అయితే మీకు నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. కంపల్సరీగా మీరు ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. మరి నేను చేసిన ఈ పద్ధతి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఓకే ఫ్రెండ్స్, బాయ్.